విఫలం చెందినమని చెప్పాలి. మనకి ఈరోజు ముఖ్యంగా మనం ఏర్పరచుకున్నటువంటి ప్రధానంగా 5 డిమాండ్ల మీద ఈ విద్యుత్ సంస్థలలో రాబోయే రోజులలో ఈ విద్యుత్ బీసీ ఓసీ ఉద్యోగులు సమ్మెకు కూడా సిద్ధంగానే ఉన్నారని యాజమాన్యాలకు మరి ప్రభుత్వానికి తెలిపేదాని ఉద్దేశంలోనే ఈ మహాధర్నా నిర్వహించబోతున్నాం. మనం ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే మనకు ఒకటి ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ రివ్యూ ఆఫ్ ప్రమోషన్స్. ఇది ఎవరు మనం చెప్పింది కాదు. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో జరిగినటువంటి తప్పుడు విధానాల వల్ల ఈ బీసీ ఓసీ ఉద్యోగులకు నష్టం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 2019లోనే ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? తెలంగాణ విద్యుత్ సంస్థలలో అప్పటికే ఉద్యోగుల విభజన జరగలేదు కాబట్టి సుప్రీంకోర్టులో కంటెంప్ట్ కేసు పెండింగ్ ఉన్నది. ఆ కేసు పూర్తయిన వెంటనే ఆనాడు ఉన్నటువంటి సీఎండీలు మనకు అనేక సార్లు హామీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తామని చెప్పి అయినా కూడా ఆనాడు యాజమాన్యం చేయలేదు. మరి ఈ మధ్య మనము అసలు మేనేజ్మెంట్ ఏదన్నా కార్యాచరణ మొదలు పెడుతుందో లేదో మనకు సోదర అసోసియేషన్ వాళ్ళు మా మీటింగులు పెట్టడము, స్పీచ్లు ఇవ్వడము, అసలు రాజ్యాంగం అంటేనే వాళ్ళ కోసం రాసినట్టుగా కొంత తప్పుడు ప్రచారము, ఎస్సీ ఎస్టీ సోదర ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం నిర్మాణం జరిగింది. ఈ భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేం కాదు. ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగ సవరణ మనకు అనుకూలం అంటే ప్రజలకు అవసరాలను బట్టి 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మావాడి అని, లేకపోతే రాజ్యాంగం మా కోసమే రాసిందని చెప్తున్నారు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్న ఏంటంటే భారత రాజ్యాంగం రాసింది ఈ దేశంలో ఎస్సీల కోసమో, ఎస్టీల కోసమో, బీసీల కోసమో, ఓసీల కోసమో, మైనార్టీల కోసం కాదు. మిత్రులారా, రాజ్యాంగం రాసుకున్నది ఈ దేశంలో జీవిస్తున్నటువంటి సమస్త ప్రజల కోసం రాసుకున్నారు. కానీ ఏదో రాజ్యాంగం చెప్పిందంటే రిజర్వేషన్ ఒక్కరికే లేదు. ఈ రోజు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా రిజర్వేషన్ పెట్టింది. అంటే ఇలా భారతదేశంలో 100కి 100 జనాభా 100% జనాభా ఇవాళ రిజర్వేషన్లలో